వెస్ట్ ఇండియన్ ఫుడ్ చేస్తా. నేను నా ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. మేము ఈ ఫుడ్ కోసం యూట్యూబ్ వీడియోస్ చూసాము, కానీ ఇక్కడ కూడా అసలు వెస్ట్ ఇండియన్ ఫుడ్ తయారు చేసి వీడియోస్ కూడా లేవు. అందుకే ఈ రోజు మనం చూపిస్తాము ఎలా చేయాలి. చాలా మందికి పనిచేస్తాయి. పేరెంట్స్ కైనా పిల్లలకైనా యూజ్ అవుతుంది వీడియోకి, అందుకే చేస్తున్నాను. ఆలస్యం వీడియోలోకి వెళ్ళండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు మన వీడియోలో అయితే క్లే ఆర్ డో తోటి ఏదైనా స్కూల్స్లో ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా, ఈ క్లేతో ఇలా ఏదైనా చేసుకురండి అనేసి వాళ్ళు ఏదో ఒక టాపిక్ ఇస్తారు మనకి. ఇంకా అలా ఎవరికైనా ఏదైనా టాపిక్ ఇచ్చినప్పుడు పిల్లలతో ఎలా ఉన్నా కూడా పేరెంట్స్ కూడా కష్టపడి చేయాలి కదా. ప్రాజెక్ట్స్ అంటే అన్నీ మన నెత్తి మీదకే వస్తాయి. ఇక ఈ రోజు అయితే మా సమాన్షుకి వెస్ట్ ఇండియన్ ఫుడ్ వచ్చింది. అసలు వెస్ట్ ఇండియన్ ఫుడ్ మీద అంత యాక్టివిటీస్ లేవనుకుంటా. యూట్యూబ్లో కూడా నెట్లోని యూట్యూబ్లో అసలు నేను సెర్చ్ చేసి ఈవెన్ అసలు ఫుడ్స్ కూడా కొడుతుంటే ఏయో పిచ్చి పిచ్చి అన్నీ చూపిస్తున్నాయి, కానీ మంచిగా ఒక్కటి క్లారిటీగా అయితే లేదు. మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే అసలు ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. కానీ మాకేంటంటే మా మనిషికి వచ్చిన రోల్ నెంబర్ ప్రకారం అయితే వెస్ట్ ఇండియన్ ఫుడ్ వచ్చింది. మేము అనుకున్నాము ఈ ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి నవంబర్కి అనేసి అన్నారు. ఇంకా అప్పుడు కొలిది చేయించొచ్చులే, అప్పుడు కొలిది ఇంకా ప్లాన్ కూడా వేసుకోవచ్చు అనేసి అనుకుంటే ఈడేమన్నాడంటే సమాన్షు, లేదు రేపొద్దుటే టీచర్ తీసుకురమ్మన్నారు, ఆల్రెడీ ఒక్కొక్కరు సబ్మిట్ చేసేస్తున్నారు అని. మెయిన్గా ఏంటి, వెస్ట్ ఇండియా ఫుడ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పావు బాజీ లేదంటే వడా పావు. ఇంకా సరే అవే చేయిందాము, ఏ పావు బాజీనో లేదంటే ఏ కర్రీ విత్ పరోటా అలా చేయించేద్దాం అనుకుంటే సమన్షు ఏమంటున్నాడంటే ఆల్రెడీ అందరూ వడాపావు పావు బాజీనే తీసుకొచ్చారు, అది మాత్రం వద్దమ్మా ఏదైనా కొత్తగా చేద్దాము అనేసి అని అంటూ ఉన్నాడు. లాస్ట్కి సెర్చ్ చేయగా మాకైతే డోక్లా ఇంకెలాంటి కొన్ని వెరైటీస్ కనిపించినాయి. అంటే కొన్ని రకాలు ఉన్నాయి కానీ అవి చేయడానికి కూడా రావన్నమాట. సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే మనం చాలా ఈజీగా చేసేస్తాము. దోశ, ఇడ్లీ అంటే మన ఫుడ్ మనకి తెలుసు కదా, చాలా ఈజీగా చేసేస్తాము. ఇంకా వెస్ట్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్స్ అంటే కొంచెం కష్టము. అంటే మనకి పర్టికులర్గా ఇదే తింటారు, ఇదే ఫేమస్ అని అయితే తెలియదు కదా, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళము. మన స్టేట్లోనే మనకు సరిపోతుంది టైము, ఇంకా ఉన్న టైము ఇలాంటి బయట దేశాల్లో ఉండడానికి సరిపోతుంది. సరే అయితే మన వీడియోలో మన మ్యాటర్కి వచ్చేస్తే ఈరోజు వెస్ట్ ఇండియన్ ఫుడ్ అయితే చేస్తున్నాము. ముందుగా అయితే డోక్లా చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇదే డోక్లా, దానిపైన వచ్చేసి నేను ఆవాలు వేసి కొంచెం వైట్ కలర్ గ్లిటర్స్ వేసి, అంటే దానిపైన డ్రై కోకోనట్ ఏదో వేస్తారు కదా వైట్లో, అది వేసి మళ్ళీ దానిపైన చిన్ని కరివేపాకులు కట్ చేసి అలా టెంపరింగ్ టైప్లో వేసాను. పాపం వాడే చేసుకున్నాడులేండి, నేను హెల్ప్ చేశాను అంతే, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తూ ఉన్నాను. ఇవన్నీ వాడే చేసుకున్నాడు. నేనైతే ఆ ఒక్క అరిటాక్ లాగా చేశాను, అది కూడా అరిటాక్ అవ్వలేదు, ఏదో ఆకైపోయింది. సర్లే ఇంకా ఇవన్నీ సర్వ్ చేయడానికి అయితే బాగానే ఉంటుంది అనేసి అని దానికి ఏదోలాగా షేప్ ఇచ్చేసి అరిటాక్ టైప్లో పెట్టేశాము. ఇక జలేబీ చేసాము, దాన్ని వాడే చేసుకున్నాడు. ఆరెంజ్ కలర్ దాంతో జలేబీ టైప్లో చేసాము. నెక్స్ట్ రైస్ విత్ ఫిష్ చేసాము. ఇక ఈ గ్రీన్ కలర్లో కనిపించేవి మేతి పన్నీర్ పరోటా, దాంతోపాటుగా టమాటో అండ్ కోకోనట్ చట్నీ చేసాము. అంటే ఇప్పుడు చేసేవన్నీ కూడా మనకి 3D ఎఫెక్ట్లో ఉండాలన్నమాట చూడడానికి. చూడండి, మేము అనుకోకుండా అసలు అప్పటికప్పుడు వెళ్ళి డో తీసుకొచ్చాము. షాప్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి, వాడు అప్పటికప్పుడు చెప్పాడు. చూడండి అన్నీ ఎలా పెట్టేసామంటే అలా పెట్టాము, ఎందుకంటే టైం కూడా లేదు మాకు. నైట్ అంతా కూర్చొని చేస్తూ ఉన్నాము. దేవుడి దయ వల్ల మాకు వెళ్ళేటప్పటికి షాప్లో కూడా అన్ని రకాలు కూడా దొరికినాయి. కానీ ఇంకా కొన్ని రకాలు బ్రౌన్ కలరు అలా ఇలా ఉంటే కనుక ఇంకా మంచిగా చేసేవాళ్ళము. కొత్తగా ఏంటంటే అక్కడ వాటర్ గ్లాస్ కూడా పెట్టాము చూడండి, బ్లూ కలర్లోను. మా దగ్గర అయితే ఇంకో కలర్ ఏమీ లేదు. ఫైనల్గా అయితే ఈ రెసిపీస్ చేసి ఇలా తయారు చేసాం ప్రాజెక్ట్కి. బాగా అయితే వచ్చింది. వెస్ట్ ఇండియన్ ఫుడ్ యాక్టివిటీస్ అయితే యూట్యూబ్లో కూడా ఎక్కడా లేవు. ఈ వీడియో అయితే ఎవరికైనా వెస్ట్ ఇండియా ఫుడ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేయండి. Thank you for watching, friends. Bye.